అందరికీ వందనాలండి. మనం 15వ కీర్తనను అధ్యయనం చేస్తున్నాం. ఈ కీర్తన దేవుని సన్నిధి కోసం మనల్ని సిద్ధపరిచే కీర్తన అని గత వారాల్లో చెప్పుకున్నాం. ఈ కీర్తనలో నాకు కనిపించిన ఒక విషయం, మనం అనేకసార్లు యథార్థత అనే మాట వింటాం. యథార్థంగా ప్రవర్తించడం అనే మాట వింటాం. కానీ యథార్థ ప్రవర్తన అంటే ఎలా ఉండాలి అనేది ఆ స్కెచ్ 15వ కీర్తన. ఒక వ్యక్తి ప్రవర్తన యథార్థంగా ఉండాలి అంటే ఏమేమి ఉండాలి, ఏం ఉండకూడదు, ఏముండాలి, ఏం ఉండకూడదు, రెండుగా క్లాసిఫై చేసి చూపించినట్టు అనిపించింది. బోర్డు మీద వీలైతే వచ్చే వారం చూద్దాం. ఒకవైపున యథార్థ ప్రవర్తనలో ఏముండాలో చెప్పాడు, రెండో వైపున ఏమి ఉండకూడదు, వేటిని తీసివేసుకోవాలో చెప్పాడు. దేవుని ప్రేమ అత్యున్నతమైంది. ఆయన యథార్థవంతుడు, మనం యథార్థవంతులుగా ఉండాలని కోరుకుంటాడు. యథార్థత అనేది మన మనసాక్షి మనతో చెప్పే మాట సరిపోదు. మనం మనసాక్షిని ఎలా ఫీడ్ చేస్తామంటే, మనం చాలా ఓర్చుకున్నాం, ఇప్పుడు ఒక మాట అంటే తప్పు లేదు, ఒక్క మాట కూడా అనకపోతే చేతగాని వాళ్ళలాగా అనిపిస్తాం, అందాం అని అంటది. అది తప్పు అనిపిస్తుంది, మనం డిఫెండ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ దేవుడు దాని యథార్థత అంటాడా? మనుష్యుడు తనకు తాను యథార్థవంతుడు అనుకోవచ్చు, కానీ అది యథార్థవంతుడు కాకపోవచ్చు. మన పొరుగువారు యథార్థవంతుడు అనొచ్చు కొంతమేర, కానీ అది కూడా యథార్థం కాకపోవచ్చు. మనల్ని దేవుడే యథార్థవంతుడు అంటే అప్పుడు మనం యథార్థవంతులు అవుతాం. వాక్ అప్రైట్లీ అనేది ఇంగ్లీష్ పదం. యథార్థంగా ప్రవర్తించండి అని. ఎలా ప్రవర్తించాలి, ఏమేమి తీసుకోవాలి వచ్చే వారం చూద్దాం. కానీ యథార్థత వలన కలిగిన ప్రయోజనాలు ఏమిటో ఈరోజు చూద్దాం. ఒక వ్యక్తి యథార్థంగా ఉంటే, గుర్తుపెట్టుకోండి, యథార్థవంతంగా ఉన్నామా దేవునికి మంచిదే, కానీ అపవాది ఒళ్ళు మండిపోద్దని గుర్తుపెట్టుకోండి. వాడు తట్టుకోలేడు, వాడి ఒంటికి కారం పూసినట్టు ఉంటుంది, తట్టుకోలేడు. దేవుడు నోరు తెరిచి అన్నాడు, నా సేవకుడని యోబును చూసావు, అతడు యథార్థవంతుడు అన్నాడు. ఫస్ట్ వర్డ్ అది, యథార్థవంతుడు. నువ్వు కాదనేగా. నేను అడిగి ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు అని, నువ్వేం చెప్పావు? అక్కడే తిరిగానన్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకు తెలుసుగా. నువ్వు ఎవరింటి దగ్గరికి వెళ్ళి కంచి కదిపావో నాకు తెలుసుగా. సరిగ్గా చెప్పావు లేదు. నువ్వు యథార్థవంతుడు కాదు. ఒక మట్టి మనిషి యథార్థత ముందు అపవాది తల వంచుకోవలసి రావడం అనేది, అబ్బా, వాడి అరికాల వంట నన్నెత్తుకొచ్చింది. అప్పుడు అన్నాడు, తీసే చూడు, అప్పుడు నీ ముఖం ఎత్తునే దూషించకపోతే నన్ను అడుగన్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? తప్పకుండా నేను రిజెక్ట్ చేస్తాడు. నేను ఎందుకు నమ్ముకున్నాడు అనుకుంటున్నావు? నిన్ను నమ్ముకోవడానికి కారణం ఒకటి, కలిసి రావడం, కంచి వేయటం, ఆరోగ్యం, ఇవన్నీ ఉండటం వల్లే. అంతేగాని ప్రతికూల పరిస్థితులే వస్తే అప్పుడు ఏం చేస్తారు? భక్తి లేదు, ఇంకేమి లేదు, విశ్వాసం కూడా లేదు. ఇది జరుగుతుందని అపవాది దేవుని దగ్గర సవాల్ చేశాడు. దేవుడు అందుకే అనుమతించాడు యోబు జీవితంలోకి. మన జీవితంలో కూడా దేవుడు అనుమతించవచ్చు, కానీ యోబు అంతటి గొప్పవాళ్ళమని కాదు. కొద్ది మేర యథార్థతను మనం అభ్యాసం చేయటం వల్ల, కొద్ది మేర పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయటం వల్ల
కొద్ది మేర మనం కనికరం చూపించటం అనే లక్షణాల దగ్గర మనం దేవుణ్ణి అభ్యాసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దాడి ఉంటుంది. కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు బతుకుదామా? గుర్తించండి, ఆయన మరణాన్ని గెలిచాడు, మరణ బలం గలవాడిని గెలిచాడు, మరణపు ముళ్ళుని విరిచాడు, అపవాది తలను చిత కొట్టాడు. మనం యథార్థంగా బ్రతకాలని. ఈ రోజున యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు, యథార్థంగా ఉండేవాడు ఎలా ఉండాలో వచ్చేవారం చెప్తాను, కానీ లాభాలు ముందు చెప్పడం మేలు కాదు. పాలసీ సంగతి చెప్పడానికి ముందు ఏం చెప్తారు? ప్రాఫిట్ చెప్తారు. ప్రాఫిట్ చెప్తే ఏమవుతాం మనం? చెప్పండి. ఆకర్షించబడతాం. కాబట్టి నేను కూడా ప్రాఫిట్స్తోనే స్టార్ట్ చేయాలనుకున్నాను. ఇవి దేవుని దృష్టిలో ప్రాఫిట్స్, మనిషి దృష్టిలో కష్టాలే. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎన్ని వేల సంవత్సరాల క్రిందట మీరు నీ హృదయానుసారునితో ఈ కీర్తన వ్రాయించి లక్షలాది గళాలు ఆ దినాన్న ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, ముమ్మారు యెరూషలేముకు కొండలు ఎక్కి వచ్చేటప్పుడు పాడుకోవడానికి ఈ కీర్తనలను వారి నోటను ఉంచావు. ఆదిమ హెబ్రీ భాషలో ఉన్న ఈ గ్రంథాన్ని మా తెలుగులోనికి అనువదింపజేసి మా చేతికిచ్చావు. కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఏమిచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేవు. పరిస్థితులు ఎలా ఉన్నా నీవు ఉన్నావు మాకు. కష్టాలు ఎన్నున్నా నీవు ఉన్నావు తోడుగా. బాధలున్నా, వేదనే ఉన్నా, కన్నీరే ఉన్నా మా చేయి పట్టుకున్నవాడివి నీవు, మాతో ఉన్నవాడివి. కృతజ్ఞత చెల్లిస్తున్నావు. యథార్థతను ప్రేమించే మనసు మాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వండి. యథార్థంగా ఉండాలని తీర్మానం చేసుకుని నీ మీద ఆనుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి ఇవ్వండి. యథార్థత కానిదాన్ని విడిచిపెట్టుకునే భాగ్యం కూడా అనుగ్రహించండి. నీ దాసుడు కేవలం వట్టివాడు, మరల తిరిగి ప్రయాణం ఉంది, కృప చూపించండి. రాత్రికి మరలా మాట్లాడవలసి ఉంది, సహాయపడండి. మీ కృప కలిగిన హస్తాలకు కూడి వచ్చిన మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ నీ దాసుని సిలువచాటును మరుగుపరచండని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు దావీదు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పడం ప్రారంభించాడు. 2వ వచనం, ఎవరు నీ సన్నిధికి అతిథిగా వస్తే నువ్వు ఆహ్వానిస్తావు? అతిథి అంటే మనం సహజంగా వచ్చి ఓ అరగంట ఉండి వెళ్ళిపోయాడు అనుకుంటాం. కానీ ఇప్పుడు మనం ఆ వైపు నుంచి ఆలోచిస్తున్నాం. అతిథిని ఏం చేస్తాం మనం? మనకిష్టమైన అతిథి వస్తే ఏం చేస్తాం? భలే సంతోషం వస్తుంది కదా. అమ్మాయి ఎవరు వచ్చారో చూడు అంటాం. నాకు రైల్వే క్వార్టర్స్లో ఉండగా 2 వ్యక్తులు నాతో చాలా సన్నిహితంగా ఉండేవారు. 2 లేరు ఇప్పుడు. వాళ్ళు రాగానే నేను బయటే ఉండేవాడిని. అమ్మాయి ఎవరు వచ్చారో చూడు అనగానే ఆమె అనేది మా అన్నయ్య వచ్చాడా అనేది. బయట నిలబడిన ఆయన పక్కపక్క నవ్వేవాడు. చూశారా మీరు ఎవరొచ్చారో చూడనగానే నా చెల్లి గుర్తుపట్టేసిందని. హెడ్ మాస్టర్గా పనిచేశాడు ఆయన, ఇప్పుడు లేడు. అతిథి అనగానే ఆహ్వానించబడేవాడు. అతిథి అనగానే సౌకర్యం పొందేవాడు. అతిథి అనగానే మన ప్రేమను నిండారులుగా అనుభవించేవాడు. అది ఆతిథ్యం, అతిథి అనే పదానికి. నీ గుడారంలో నేను అతిథిగా ఉంటాను అంటే 2 నిమిషాల నుండి వెళ్ళిపోతానని భావం కాదేమో అనిపిస్తుంది నాకు. నీ సన్నిధిలోనికి నేను ప్రేమతో ఆహ్వానించబడేవానికి ఎలా ఉంటాను ప్రభువా? నన్ను ఎలా చేర్చుకుంటారు మీరు ప్రేమతో? నాకు అది కావాలి.
అందుకు ప్రభు జవాబు చెప్పడం ప్రారంభించాడు 2వ వచనం నుంచి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలికేవాడే. ఈ వారం అది ఎందుకు చెప్పలేదు అంటే, నేను 3, 4 తారీఖుల్లో ప్రవర్తన మీద నేను మాట్లాడాలి. ఇప్పుడు చెప్పేశాను అనుకోండి, అది ఇప్పుడు లైవ్లో వెళ్తుంది కదా, ఆ తర్వాత అందరు నోట్ చేసుకుంటారు, రేపు చెప్పడానికి ఇంకేముండదు. అందుకని దీన్ని వచ్చే వారాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాను. మీలో కొద్దిమందే కదా వినేది ఇక్కడ, ఆ కారణం చేత కూడా వచ్చే వారాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. యథార్థత అనే పదాన్ని ఇంటిగ్రిటీ అని కూడా పిలుస్తాం. ఇంటిగ్రిటీ అని ప్రభు అన్నాడు, నోరు తెరిచి యథార్థమైన ప్రవర్తన అన్నాడు. ఇది దావీదుకు దేవుని నుండి అందిన సమాధానం, యథార్థమైన ప్రవర్తన అని. ఇప్పుడు నేను యథార్థతను గురించి, యథార్థవంతుని గురించి, దేవుని గురించి మాట్లాడతాను. మీకు నేను 4-5 రెఫరెన్స్లు చెప్పి ముగిస్తాను. ఉయ్యూరెళ్ళాలి. మొదటి మాట, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. 29-17 దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. గుర్తుపెట్టుకోండి, యథార్థవంతులు దేవునికి ఇష్టలు. ఒకరోజు ఒక ఆయనకి ఉద్యోగం పోయింది. జరిగిన సంఘటనలు వెళ్ళండి. ఉద్యోగం పోయింది. కావాలని ఆయన ఉద్యోగంలో తీసేశారు. టీచర్ ఉద్యోగం చేసేవాడు. ఆయనకి మళ్ళా రీపోస్టింగ్ ఇవ్వాలంటే ఒక ఆఫీసర్ ఉన్నాడు. ఆయన ఇక్కడికి వచ్చి కూలి పని కూడా చేశాడు. మన ప్రాంతమే. కూలి పని చేశాడు, మట్టి పని చేశాడు, ఏ పనైనా చేస్తూ వచ్చాడు. టీచర్గా ఉన్నాను, ఉద్యోగం పోగొట్టుకున్నాను, నాకు ఈ పరిస్థితి వచ్చిందని బాధపడేవాడు కాదు, కష్టపడి పనిచేసేవాడు. ఎన్నిసార్లు వెళ్ళినా అతనికి అవకాశం ఇవ్వట్లేదు ఆయన. ఓ రోజున ఒక అతను చెప్పాడు, తిన్నగా ఇంటికి వెళ్ళాయా, ఆయన ఇంటికాడ ఉంటాడు, వెళ్ళేటప్పుడు ఇంత సీసా తీసుకెళ్ళి, ఇంత సీసా ఏంటి అదనుకుంటున్నారా? భలేవాళ్ళే మీరు. కాదండి బాబు, నెయ్యి. ఇంత సీసా తీసుకెళ్ళి నెయ్యి చాలు, నీ పని అయిపోద్ది అన్నాడంట. మళ్ళీ వచ్చాడు కృష్ణా జిల్లా. ఇంత నెయ్యి కావాలంటే ఆ రోజుల్లో గేదెలు ఎక్కువే ఉండే కదా. తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి ఇంటి ముందు నిలబడ్డాడు. భార్య వచ్చింది, బాగున్నా, చేతులు జోడించాడు. ఏనాయనా అంది. మా అయ్యగారి చుట్టూ 3 సంవత్సరాలకు తిరుగుతున్నానమ్మా, నాకు అవకాశం దొరకట్లేదు, నేను ఉద్యోగం పోగొట్టుకున్నాను, నేను ఇది తెచ్చానమ్మా తీసుకోండి అనగాని, ఏంటి అన్న, నెయ్యి ఇయ్యయ్యా. లోపలికి వెళ్ళింది. 15 గంటల బయటకు వచ్చాడు. రా కూర్చో అన్నాడు. అయిపోయింది, జాబ్ ఇచ్చారు. అంటే ఒక వ్యక్తికి దేని మీద అత్యధికమైన టేస్ట్, ఇంట్రెస్ట్ ఉంటుందో అది ఇస్తే వాళ్ళని ఎలా ఆహ్వానిస్తారు, ఎలా చూస్తారు కదా. దేవునికి ఏది ఇష్టం, అది యథార్థత. నాకు పుట్టినరోజు వస్తుంది కదా, కొద్దిమంది ఏం చేస్తారో మీకు తెలుసా?
పెన్ను, డైరీ. పెన్ అంటే ఇష్టం నాకు. ఎన్ని పెన్నులు ఉండేయో. పెన్నులు పిచ్చి నాది. అలాగే పుస్తకాలు, రాసుకోవడానికి పుస్తకాలు కూడా. మనం ఒక వ్యక్తిని ప్రసన్నం చేసుకోవడానికి, ఒక వ్యక్తికి మనం ఇష్టలుగా మార్చడానికి ఏదో ఒకటి తీసుకెళ్తాం, ఏదో ఒకటి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆయన ఏమిస్తే ఆయనకి సరిపోద్ది? 1000 కొండల మీద పశువులు ఆయనవి, భూమియు దాని సంపూర్ణత యెహోవాది. ఏం తీసుకెడతాం? ఏమీ తీసుకుని వెళ్ళి ఆయనకి ఇవ్వలేం, ఆయనకి ఇష్టలంగా మారలేం. యథార్థత అనేది నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా దేవుడిని ఏంది ఇష్టపడతాడు. మీకు జ్ఞాపకం ఉండాలి, అరారత్తు కొండ మీద నోహు బలర్పించాడు. అర్పించినప్పుడు యెహోవా సువాసనను ఆగ్రాణించను అంటాడు. అంటే అది ఆయనకి ఇష్టంగా పిలిచాడు. ఇష్టంగా. కొన్నిసార్లు కొంతమంది చాలా కాస్ట్లీ సెంట్ వేసుకుంటారు, కానీ వాళ్ళు బస్సులో ఎక్కితే పక్కోళ్ళకి వామిటింగ్స్ వస్తాయి. ఎందుకని? పక్కోడికి పడదు కాబట్టి. సెంటే, కానీ పక్కవాడికి టేస్ట్కి భిన్నం. పరలోకానికి, మన ఆత్మీయ జీవితానికి అత్యంత అవసరమైంది యథార్థత. ఆ యథార్థత నీలో ఉందా? దేవుడు నిన్ను ఇష్టపడతాడు. దావీదు అన్నాడయ్యా, దేవాలయం కట్టొద్దన్నావు, రక్తం ఒలికించానని. నా కడుపును పుట్టిన వాడితో దేవాలయం కట్టించుకుంటానన్నావు. ఎదరండి మీరు, దరా మాట్లాడకండి. కట్టించుకుంటానన్నావు, కానీ ఆ దేవాలయ నిర్మాణానికి అవసరమైందంతా నేను ఇచ్చా. యథార్థమైన హృదయంతో ఇచ్చా. పేరు ప్రఖ్యాతులు రావు నాకు తెలుసు. ఆ దేవాలయాన్ని సొలొమోను దేవాలయం అంటారని తెలుసు. కట్టించిన వాడు సొలొమోను అంటాడని తెలుసు, కానీ సమకూర్చిన వాడి పేరు రాదని తెలుసు. కానీ నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా. నేను యథార్థమైన హృదయంతో ఇచ్చాను అన్నప్పుడు నేను స్వార్థాన్ని అపేక్షించలా, కీర్తిని అపేక్షించలా, ఏమీ అపేక్షించలా. నీ మందిరం కట్టాలనే నా ఆలోచన నువ్వు సఫలపరుచుకుంటానో నా కొడుకుతో. ఇప్పుడు ఆ కొడుకు కట్టే మందిరానికి అవసరమైన సమస్తాన్ని నేను సమకూర్చిపెట్టా. యథార్థంగా ఇచ్చా. యథార్థవంతున్నాయి. యథార్థవంతులను ఇష్టపడతావు కదా. నన్ను వద్దన్నావు, నేను సమకూర్చిన వాటిని వద్దనవని నమ్మకం నాకు. నేను ఇచ్చే వాటిని తప్పకుండా స్వీకరిస్తావని నాకు నమ్మకం. అందుకే ఈ మాట నేను అంటున్నాను. ప్రార్థన ఇది. యథార్థవంతులను ఇష్టపడేవాడు కదా, నేను యథార్థంతో ఇచ్చానయ్యా. యథార్థత అనేది దేవునికి ఇష్టుడు అనే పదం. మీరు ఆదికాండం నుంచి మీరు చూస్తూ వస్తే ఎవరెవరు దేవునికి ఇష్టలయ్యారు? హేబేలు దేవునికి ఇష్టడయ్యాడు, హానోకు దేవునికి ఇష్టడయ్యాడు, నోవహు దేవునికి ఇష్టడయ్యాడు, అబ్రహాము దేవునికి ఇష్టడయ్యాడు, యోసేపు దేవునికి ఇష్టడయ్యాడు. వీళ్ళందరూ దేవునికి ఇష్టలు అని మనం ఎందుకు చెప్పుకున్నామంటే వాళ్ళ జీవితాలను లిఖించి మనకు వాటిని సందేశాలుగా రాయించి ఉంచాడు ఆయన. ఆయనకి ఇష్టలు కాకపోతే వాళ్ళ పేర్లు రాయడు. దినవృత్తాంతాల గ్రంథం రాస్తూ 4వ అధ్యాయం 9-10 వచనాల్లో ఒక పేరు చెప్తాడు, ఎబ్బేజు అని. ఎవరి చరిత్ర రాయని వాడు ఎబ్బేజుని గురించి మాట్లాడాడు. ఎందుకని? ఎబ్బేజు దేవునికి ఇష్టడు కనుక. దినవృత్తాంతాల గ్రంథంలో వంశావళి ఇవి అవి ఉంటాయి. సంఖ్యాకాండం ఒకటి చదవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకి. దినవృత్తాంతాల గ్రంథం కూడా అంతంత మాత్రమే చదువుతాం. కానీ గుర్తుపెట్టుకోండి, రాజుల గ్రంథం ఇశ్రాయేలు చరిత్ర, దినవృత్తాంతాల గ్రంథం యూదుల చరిత్ర.
ఆ చరిత్ర రాస్తున్నప్పుడు ఎబ్బేజు అనే ఒక పదం నొప్పి అని, బాధ అని, వేదన అని పేరు. ఎందుకు రాశాడు? అతడు ప్రార్థించాడు, ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైంది. అతడు చేసిన ఏ ప్రార్థన సఫలం కాకుండా పోలేదట. అడిగిందంతా దేవుడిచ్చాడు. సమూయేలు గురించి ఒక మాట మాట్లాడుతూ, అతను పలికిన సమస్తము నెరవేరినని ఉంటుంది. అంటే సమూయేలు నేరు తెరిస్తే దేవుని మాటే మాట్లాడతాడనమాట. ఇష్టులు అనే మాట చిన్నది కాదు. మనం మనుషుల్ని ఇష్టలుగా చేసుకోవాలనుకుంటాం, మనుషులకు ఇష్టలం కావాలనుకుంటాం, కానీ దేవునికి ఇష్టలం కావాలని కోరుకో. దేవునికి ఇష్టలంగా కావాలి అనుకుంటే ఏముండాలి? యథార్థత ఉండాలి, యథార్థమైన ప్రవర్తన ఉండాలి. అప్పుడు మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఒకసారి వెనుదిరిగి చూడండి, ఎక్కడెక్కడ దేవుణ్ణి కష్టపెట్టాము. మన ప్రవర్తన అంతటిలో దేవుడు మనల్ని చూసి ఎక్కడ కళ్ళు మూసుకుని ఉంటాడు, ఎక్కడ ముఖం తిప్పుకొని ఉంటాడు. దావీదు 30వ కీర్తన రాస్తూ అంటాడు, నేను క్షేమకాలమున కదలను అనుకున్నాను, నీవు నీ ముఖమును తిప్పుకొనగా నేను కలత చెంది తిని అంటాడు. ఇంకేం పర్లా, శత్రువులందరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు ఇల్లు కూడా రాజభవనం కట్టేసుకున్నాను, నో ప్రాబ్లం అనుకున్నాను నేను. అప్పుడు నీ ముఖాన్ని నువ్వు దాచుకున్నావు. నేనేమయ్యాను? నీకు అయిష్టున్నాయాను కాబట్టి నీ ముఖం దాచుకున్నావు. అంటే యథార్థత అనేది దేవునికి మనల్ని ఇష్టలుగా మారుస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 దగ్గరికి రండి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 33వ వచనం. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమందు చాలా మొన్న తమ్ముడు జోసఫ్ నేను కారులో వస్తూ ఉంటే ఒక చిన్న మాట నవ్వు కూడా చెప్పాడు. ఒక ఆయన నిలబడి, ప్రియులారా పరలోకానికి మార్గం చెప్తున్నాను రండి అన్నాడంట. అనేసి గంట ఉపన్యాసం చేశాడు రోడ్డు మీద. బయలుదేరి వెళ్ళిపోతూ ఉండగా ఒక వ్యక్తి గుర్తొచ్చాడు. అతను ఎక్కడ ఉంటాడు అంటే ఆ ఊరిలో ఏదో పేటలో ఉంటాడు. అక్కడికి వెళ్ళి, బాబు పలానా పేట ఎక్కడా అన్నాడంట. ఓ పెద్ద ఆయన ఎదురొచ్చి, అదేంటయ్యా పరలోకానికి మార్గం తెలుసన్నా, ఈ ఊరికి మార్గం తెలవలేదా నీకు అన్నాడట. అందరూ నవ్వారు. కానీ నాకేమనిపిస్తుందో తెలుసా? అయ్యా, ఎవరైనా దారి చూపిస్తే, త్రోవ చూపిస్తే తప్ప ఎలా తెలుస్తుంది అక్కడికైనా ఇక్కడికైనా అని ఆ స్వార్థకుడు అంటే ఎంత బాగుండేది అనిపించింది. దారి చూపించేవాడు, నడిపించేవాడు లేకపోతే మనం చీకట్లో ఉంటాం, అయోమయంలో ఉంటాం, దిక్కుతోచని తనంలో ఉంటాం. అందుకని దేవుడే ప్రేమించి యథార్థవంతులను తన మార్గంలో నడిపిస్తాడు అనే మాటే కాదు, పైన ఉంటుంది దుర్గంగా ఉంటాడట. దుర్గం అనేది దుర్భేద్యమైంది. దుర్గం అనేదానికి అర్థం ఏంటంటే బాణం కానీ బళ్ళెం కానీ వచ్చి తగలని చోటు. కోటలు ఉంటాయి, దుర్గాలు తక్కువ ఉంటాయి. కోట వేరు, దుర్గం వేరు. దుర్గము అని అంటే కొండల మీద నిర్మించబడింది, అక్కడ సైన్యం ఉంటుంది, ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. అక్కడ సైన్యం ఉంటారు. చుట్టూ ప్రహరాగా కాయడం కోసం బురుజులు ఉంటాయి. ఆ బురుజుల్లో నిలబడితే సుమారుగా 13-14 కిలోమీటర్ల దూరం కనపడుద్ది.
ఆ కొండ మీద. నేను చూశాను, ఎప్పుడు వెళ్తే చూడండి, గుత్తిలో కనపడుతుంది మీకు, గుత్తి. అది దుర్గం అంటే. ఇది గజశాలండి, ఇక్కడ అశ్వాలు ఉంటాయి, ఇక్కడ ఆయుధాలు ఉంటాయని చూపించారు. దేవుడు యథార్థవంతులకు కోటగా ఉంటాడు కాదు, దుర్గంగా ఉంటాడు. అంతేకాదు, వారిని తన మార్గంలో నడిపిస్తాడు. ఊహించని మార్గం అది, జ్ఞానానికి అందని మార్గం అది, మానవుడు ఎన్నడూ తలంచని మార్గం అది. ఆలోచించండి, మోషేని దేవుడు ఇష్టపడ్డాడు. అందుకనే అమ్మ మరిచినా మరొక నైలు నుండి వెంటనే రాజాంతఃపురానికి తీసుకుని వెళ్ళాడు తన చేతులతో పట్టుకుని. ఆ మీదట ఐగుప్తు నుంచి వాళ్ళందరినీ విడిపించి తీసుకుని వచ్చాక ఎర్ర సముద్రం ముందు నిలబడి విలవిల్లాడిపోతున్నప్పుడు, ఎందుకే ముందుకే సాగిపో అన్నాడు. ముందుకు ఎలా సాగిపోతాం? ముందుకు ఎలా సాగుతాం? మార్గం లేదు, కనపడేది సముద్రం, వెళ్ళడం ఎలా సాధ్యం అవుతుంది? ఆయన కర్ర చాపు అన్నాడు, చాపారు. రాత్రంతా ఒక దిక్కు నుండి గాలి వీచింది. తెల్లవారేసరికి ఎర్ర సముద్రంలో దారి ఏర్పడి ఉంది. నీళ్లు రెండు వైపులా ఏకరాశిగా నిలబడ్డాయి. మధ్యలో నడిచి వెళ్ళారా నడిపించాడా? ఆయన మేఘస్తంభంలో ఉన్నాడు కదూ. అంతేకాదు, వెనక వారికి వీరికి మధ్యలో కూడా ఉన్నాడు కదా. ఏమయ్యాడు? దుర్గం కాలేదా? వాళ్ళు ముట్టుకోగలిగారు ఇశ్రాయేలీయుల్ని. అద్దరికి ఎవరు చేరారు? పస్కా బలి పశు రక్తంతో విమోచించబడిన వారు మాత్రమే ఆ దారిలో అద్దరికి చేరారు. లోకం అక్కడ మునిగిపోయింది. ఐగుప్తు బలం ఎర్ర సముద్రంలో అణిగిపోయింది. దేవుడెవరు? యథార్థవంతులను తన మార్గంలో నడిపించేవాడు ఆయన. ఖచ్చితంగా నడిపిస్తాడు. ప్రస్తుతానికి పరిస్థితులు చీకటిగా ఉన్నా దేవుడు ఉన్నాడు. ఆయన చిత్తం చొప్పున ఆయన మార్గంలో నడిపించడానికి మనం అప్పగించుకోవాలి. కొన్నిసార్లు నష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, అవమానం అనిపిస్తుంది, కాదన్నాం. కానీ యథార్థతను వదిలిపెట్టకుండా ఉన్నంతకాలం దేవుడు నిన్ను తన మార్గంలో నడిపించడానికి తానే పూచి తీసుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే, గాడ్ ఈజ్ గోయింగ్ టు బీ అవర్ గైడ్. దేవుడు తన మార్గంలో మార్గదర్శిగా ఉండి నడిపిస్తాడు. ఆయన చిన్న సంగతి అనుకుంటున్నారా? ఇది దేవునికి ఇష్టలుగా ఉండడం చిన్నది కాదు. దేవుని చేత ఆయన మార్గంలో నడిపించబడడం కూడా చిన్నది కాదు. ఆ మార్గానికి నీతి మార్గం అనే పేరు, ఆ మార్గానికి జీవమార్గం అనే పేరు, ఆ మార్గానికి ఇరుకు మార్గం అనే పేరు. ఆ మార్గంలో మనలాంటి వాళ్ళు నడవలే, కష్టం. ఆయన నడిపిస్తాడు. మొన్న ఓ తమ్ముడు తన బాధలన్నీ చెప్పుకుంటున్నాడు. అన్నయ్య ఏంటి ఈ కష్టాలు ఇవన్నీ అని. తమ్ముడు, దేవుడు అన్నాడు కదా ఇరుకు మార్గం అని. వెళ్ళే కొద్దీ మరింత ఇరుకవుద్ది. మొట్టమొదటి దేహానికి ఇరుకవుద్ది, ఆ తర్వాత మనస్సు ఇంకా ఇరుకవుద్ది. ఆ మార్గంలో ఆయన నడిపిస్తాడు. మనకిష్టం ఉండకపోయినా, ప్రస్తుతానికి అర్థం కాకపోయినా నడిపించే బాధ్యత దేవుడు వహిస్తాడు. నువ్వు యథార్థతను ప్రేమిస్తే, యథార్థతను నువ్వు స్వీకరిస్తే, యథార్థంగా ప్రవర్తించడానికి నువ్వు నిర్ణయం తీసుకుంటే, యథార్థవంతులకు ఆయన బలమైన కోటగా ఉంటాడు. ఆయన నడిపిస్తాడు. 2 చెప్పాను, 3 దగ్గరికి వెళదాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం. పదహారవ అధ్యాయం 9వ వచనం.
తన ఎడల యథార్థ హృదయము కలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. సహజంగా ఇలా అనుకుంటాం, శ్రమలో, బాధలో, కష్టంలో నాకెవరున్నారు? ఒక్కోసారి ఎవరికైనా ఫోన్ చేయాలనిపిస్తే ఎవరు చేయాలనిపిస్తుంది? ఆ ఒంటరితనం వేరు. అలాంటి సందర్భాలు చాలా వస్తాయి. దేవుడు యథార్థవంతులైన వారిని బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది అంటే చెప్పనా ఇప్పుడు మీకు అర్థం ఏమై ఉండాలి? నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, మనుషులెవ్వరూ నీకు సాయపడకపోయినా దేవుడు సాయపడటానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను బలపరుస్తాడు. మానసికంగా బలపరచగలడు, ఆత్మీయంగా బలపరచగలడు, అన్ని విషయాలు నిన్ను బలపరచగలడు, సందేహం లేదు. ఇది ఆసాని గురించి మాట్లాడుతూ ఈ మాట చెప్పి ఆ తర్వాత నెగిటివ్గా మాట్లాడాడు ఆయన. ఆసాకు దేవుడు జయమిచ్చాడు, ఆసాను దేవుడు పట్టించుకున్నాడు. కానీ అతడు ఏం చేశాడు? ఎప్పుడైతే ఇశ్రాయేలు రాజు తన మీద యుద్ధానికి వస్తున్నాడని తెలియగానే దేవాలయంలో ఉన్న వెండిని, బంగారాన్ని బెన్హదదుకు లంచంగా పంపించి ఇశ్రాయేలు దేశానికి బెన్హదదుకు మధ్యకున్న సంధిని పోగొట్టి అతను తన పక్షంగా యుద్ధం చేయడానికి లంచంగా దేవుని మందిరంలోని బంగారాన్ని, వెండిని పంపించాడు. అప్పుడు ఈ మాట దీర్ఘదర్శి హనాని వెళ్ళి మాట్లాడతాడు ఈ మాట. అబ్బాయి, దేవుడు తన యందు భయభక్తులు కలవారిని, యథార్థవంతులైన వారిని బలపరచడానికి ఆయన కన్ను లోకమంతటా సంచారం చేస్తుంది. కానీ నువ్వేం చేశావు చూడండి. ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. అయిపోయింది. యథార్థత కోల్పోతే మతి తప్పడం తప్ప మరొకటి ఇంకో లేదు. అవును, ఇప్పటి వరకు మన జీవితంలో గెలుపులు మన వల్ల వచ్చాయా? చెప్పండి. బాబురావు గారు వ్యాపారంలో అద్భుతంగా చేస్తారని ఇంతకాలం కొట్టు నడిచింది, అంతేనండి బాబురావు? శ్రీనివాసరావు గారు కుటుంబం కోసం చాలా కష్టపడతాడని ఇంతకాలం ఆయన రాత్రులు నిద్ర లేకపోయినా పనిచేసినా ఆరోగ్యంగా ఉన్నాడు, అంతేనా? పగలు రాత్రి కష్టపడినా దుఃఖమే మిగిలిందని ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు సహాయం చేసి మనల్ని బలపరచకపోతే మనం ఏం చేయలేం. మన వల్ల ఏమీ కాదు. మనం చేసే ప్రతి పనిలో, ఆలోచించే ప్రతి ఆలోచన సఫలం కావాలని, క్రియారూపంగా మారాలి అన్నా దేవుడు బలపరచకపోతే మనకంటే దౌర్భాగ్యుడు మరొకడు ఉండవు. దేవుడే బలపరచాలి. నేను రాసిన పుస్తకాలలో బాగా నన్ను మానసికంగా ఒత్తిడి పెట్టిన పుస్తకం ఒకటి ఉంది. ఒక భక్తుని జీవితమే. మధ్యలో మానేయాల్సిన పరిస్థితి ఏర్పడేటట్టు అనిపించింది. కానీ నేను పడ్డ మానసికమైన వ్యధ చిన్నది కాదు. ఆ పుస్తకం బయటికెళ్తే అది మొత్తం అన్ని అసెంబ్లీస్ అవుతాయి. చదవడమే కాదు, ఆయన గురించి అందరికీ తెలుసు, ఆయన ఇంటిని గురించి అందరికీ తెలుసు. నేను కత్తి మీద అడుగులేస్తూ రాసినట్టు అనిపించింది. నాకు నిద్రపోయేవాడిని కాదు.
బాధ అనిపించేది, దుఃఖం అనిపించేది. ఇది రాయలే, నేను ముగించలేను అనుకున్నాను. ఓ చిన్న పుస్తకాన్ని అన్ని సంవత్సరాలు ఎప్పుడూ రాయలేదు నేను. చివరికి రాసిన తర్వాత డెడికేట్ చేశాక మొట్టమొదటిగా ఆ సంఘటన ఒకటి ఏ పేజీలో ఉంది ఎతికి తీసి చదివితే వాళ్ళకి మతిపోయింది. ఉందా? ఉంది. ఎలా ఉంది? ఆశ్చర్యంగా ఉంది. నేను రాయలా, ఆయన రాయించాడు. బలపరిచేవాడు ఆయన, ఆలోచన ఇచ్చేవాడు ఆయన. ఇప్పుడు ఆలోచించండి, పౌలు గారు అంటాడు, ఆయన నా బలహీనతల్లో తన బలాన్ని పరిపూర్ణం చేస్తున్నాడు కాబట్టి చేయగలుగుతున్నానంతే. ఆయనను బట్టి నేను సమస్తం చేయగలను, ఆయనను బట్టి, నన్ను బట్టి కాదు. యథార్థమైన ప్రవర్తన గలవారికి అవసరతల కోసం దేవుడు చెక్ చేస్తున్నాడు అనమాట, వెతుకుతున్నాడు. నువ్వు యథార్థంగా ఉన్నావా? దేవుడు నిన్ను బలపరుస్తాడు, వదిలిపెట్టాడు. బలహీనపరచడు, ఆయన బలపరుస్తాడు. బలపరచడం యథార్థవంతులకు దేవుడిచ్చే కృప అయితే, ఇక్కడ యథార్థత అన్నది దేవుని మీద ఆధారపడడం. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడడం అనేది యథార్థతకు చిహ్నం. మర్చిపోకండి. బలపరుస్తాడు ఆయన. పౌలును బలపరచలేదా? ఓ రోజు పౌలు గారికి చాలా కోపం వచ్చింది. మామూలు కోపం రాలా. ఎలాంటి కోపం వచ్చిందంటే, యూదుల మీద ఒక రకమైన తీవ్రమైన అసంతృప్తి వచ్చేసింది. ఇక వేరే పదజాలం వాడటానికి మనసు ఒప్పలేదు నాకు. విపరీతమైన అసంతృప్తి వచ్చేసి, ఇంకా మీకు సువార్త చెప్పను, ఇక నేను దులిపేసుకుంటున్నాను, అన్యుల దగ్గరికి వెళ్ళిపోతాను అని అన్నాడు. ప్రభు వచ్చి ఏమన్నాడో తెలుసా? అబ్బాయి, నువ్వేదో నిర్ణయం తీసుకుంటున్నావు, ఆగాగు. ఈ పట్టణంలో నాకు బహుజనులు ఉన్నారు, నువ్వు ఇక్కడ ఉండు. 18వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం 6వ వచనం. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులిపివేసుకుని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోతానని వారితో అన్నాడు. అంటే ఇంకెప్పుడు యూదులకు బోధించిన పో అన్నాడు. నిర్ణయం తీసేసుకున్నాడు, దులిపేసుకున్నాడు, ఇంక వెళ్ళిపోతాడు. ఆ రాత్రి ఏం జరిగిందో చూడండి. 9వ వచనం. రాత్రి వేళ నువ్వు భయపడక మాట్లాడు, మౌనంగా ఉండొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేటుకు నీ మీదకి ఎవడు రాడు. వెళ్ళిపోతాను అన్నవాడు దేవుడు ఆ రాత్రి మాట్లాడి ధైర్యపరిచాడు, బలపరిచాడు. అవునా? 11వ వచనం చూడండి. అతడు వారి మధ్య అంటే 1.5 years అక్కడే ఉన్నాడు. దేన్ని బట్టి? వాళ్ళు ఎన్ని దుర్భాషలాడినా దేవుడు బలపరిచాడు కనుక 1.5 years వారి మధ్యలోనే ఉన్నాడంట. దీని అంతటిని బట్టి ఏం జరిగిందో తెలుసా మీకు? చూడండి, కనపడుతుంది పైన. 8వ వచనం. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు, సమాజ మందిరం అంటే యూదులది, దాని అధికారి తన ఇంటి వారందరితో రక్షించబడ్డాడు. చెరసాల అధిపతి తన ఇంటి వారందరితో రక్షించబడ్డాడు. ఇక్కడ సమాజపు అధికారి రక్షించబడ్డారు. దేవుడు బలపరుస్తాడు, పనిని కొనసాగింప చేస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. మన మనసులో ఉండవలసింది దేవుడు, ఆయన పని, దేవుడు, ఆయన ఇష్టం, ఇవి ఉండాలి. అంతేగాని మన స్వప్రయోజనం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఎన్ని చెప్పుకున్నాం? 3, 4 దగ్గర రండి. కీర్తనల గ్రంథం
చాలామంది 11వ అధ్యాయం, 12వ అధ్యాయం, 22వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో అంటున్నారు. అంటే అధ్యాయాలుగా విభజించిన మాట వాస్తవమే, కానీ గ్రంథం కీర్తనల గ్రంథం కదా. 11వ కీర్తన అంటే తప్ప కాదుగా. కీర్తనను ఒప్పుకుంటున్నాం, తప్పులేదుగా. 11వ కీర్తన 7వ వచనం. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. అంటే అర్థం, యథార్థవంతుడు ఇదే మాట ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ ప్రారంభిస్తూ ఇలా అన్నాడు. ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధనులు, వారు దేవుని చూచెదరు. అంటే హృదయంలో ఏ కల్మషం లేకపోవడం, ఆయన రక్తం చేత కడగబడడం, ఆయన వాక్యోదకం చేత కడగబడ్డం, ఆయన ఆత్మ చేత శుద్ధి చేయబడడం, ఆయన వాగ్దానాల చేత శుద్ధి చేయబడ్డం, ఇవి ఎవరి అంతరంగంలో నిరంతరం జరుగుతుంటాయో వారు తప్పకుండా ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు అని ఖచ్చితం. కన్ను ముయ్యగానే భూమి మీద, నిత్యత్వంలో కన్ను తెరవగానే ఎవరిని చూడాలంది మీకు? ఒకప్పుడు నేను అనేవాడిని కాలేబుని చూడాలని. తర్వాత కాలేబు, ముందు ప్రభువే. ఆయన ముఖదర్శనం. ఎవరికి ఆయన ముఖదర్శనం? యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారు. సంఘటన గుర్తొస్తుంది కానీ చెప్తే టైం అయిపోద్ది. ఇంకా పావుగంట టైం ఉందంతే. పావుగంట కూడా కాదు, 10 నిమిషాలు టైం ఉంది, 11 నిమిషాలు. సహజంగా మీరు ఊహించండి, దేవుడు అబీమెలెకుతో మాట్లాడాడు. ఆదికాండంలో అబీమెలెకుతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు చూడండి. చాలాసార్లు చెప్పుకున్నాం మనం అది. ఆదికాండం 20వ అధ్యాయం 5వ వచనం చివరి భాగం. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో పనిచేశాను అన్నాడు. 6వ వచనం. అందుకు దేవుడు, అవును చాలా. ఒక అన్యరాజు చెప్పాడు, నేను యథార్థంగా చేశానయ్యా అని. దేవుడు అన్నాడు, అవును నువ్వు యథార్థంగా చేశావు, నాకు తెలుసు. మన యథార్థతకు దేవుడు సాక్షి. మనుషుల్ని సాక్షులుగా పెట్టుకుంటాం. ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు? మర్చిపోతారు కూడా, గుర్తు కూడా ఉండదు కొన్ని సంగతులు. ఇక్కడ మనకు కనిపించే సంగతి ఏమిటంటే, దేవుడు ఆ రాత్రి వెళ్ళి అన్నాడు, జాగ్రత్త సుమా, ఆమె ఒకని భార్య, ఆమె నిమిత్తం నువ్వు చచ్చినవాడివే అన్నాడు. అంటే అర్థం, శారాను ముట్టావా చచ్చావన్నమాట అన్నాడు. అప్పుడు అన్నాడు, అయ్యా అతను చెల్లని చెప్పాడు, అందుకని ఇంటికి తెప్పించాను, కానీ నేను ముట్టుకోలేదు కదా ఎంతవరకు. నేను యథార్థ హృదయంతో చేశాను. నువ్వు యథార్థ హృదయంతో చేసావు నాకు తెలిసే నేను వచ్చి నీతో మాట్లాడుతున్నాను. అరే రే, యథార్థవంతుడు అన్యుడైనా అతడు దేవుని చూస్తాడా? దర్శనంలో సైతం. ఆలోచించండి ఒకసారి.
చాలామందికి భలే ఉంటుంది, దేవా ఒక్కసారి నేను చూసే అవకాశం ఇవ్వయ్యా. రక్షించబడిన తర్వాత చాలామంది ప్రార్థన చేస్తారు, అయ్యా ఒక్కసారి అవకాశం అని. చేయబోకండి, ఈ ప్రార్థన చేయొద్దు. దేవుడి బదులు వెలుగుదోత కనపడే ప్రమాదం ఉంటుంది. ఆయన కనపరుచుకోవాలంటే వేరే సంగతి. సాధు సుందర్ సింగ్ గారిని కోరిటన్ భూమి అడిగింది ఒకసారి. ఆమె రాసిన పుస్తకాల్లో ఉంది. అడిగింది, అయ్యా నేను అసలు రక్షించబడ్డాను అని, నీ పాపాలు క్షమించానని దేవుడు నాతో ఒక మాట చెప్తే బాగుండేది, ఇంతవరకు చెప్పలేదయ్యా. ఒక దేవదూతన్నా వచ్చి చెప్తే బాగుండేది, దేవదూత కూడా రాలేదయ్యా. మీరేమో దేవునితో మాట్లాడుతున్నాను ముఖాముఖిగా, ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకున్నాను ప్రభుపాద సన్నిధి అని చెప్తున్నారు, నాతో ఎప్పుడు మాట్లాడలేదు. అయ్యయ్య ప్రార్థన చేయండి, ఒక్కసారి ఆయన నాతో ముఖాముఖిగా మాట్లాడడానికి, దేవదూత అయినా మాట్లాడడానికంటే. సాధు సుందర్ సింగ్ అన్నాడు, అమ్మా నేను ఏడుస్తున్నాను, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధనులని. ఆ ధన్యతను కోల్పోయానని ఏడుస్తున్నాను తల్లి, నీకు ఆ ధన్యత ఇచ్చాడు. ఎవరైనా అడిగితే చెప్తాను నాకంటే కోరిటన్ భూమి యోగ్యురాలని అంటే, లేదయ్యా మీకు అట్టగే ఉంటుంది, కానీ నాకు నిశ్చిత కావాలి అంటే తప్పనిసరిగా ఒక దేవదూతాన్ని చెప్తే బాగుండు అంటే, సరేనమ్మా అయితే నేను ఒక విషయం చెప్తాను, మరి జాగ్రత్తగా విను. ఈ రాత్రికి ఒక దేవదూతని పంపిస్తాడు ఆయన. వస్తాడు వాడు, వచ్చి అమ్మ దేవుడు నీ పాపాలు క్షమించాడు అంటాడు, నువ్వు నమ్ముతావు. అయ్యా చాలా బాగా నమ్ముతానయ్యా, నిశ్చయిత వస్తుందయ్యా. సరేనమ్మా, కొంతకాలానికి నువ్వు పడక మీదకి వెళ్ళిపోతావు. పడక మీదకి వెళ్ళిన తర్వాత ఇక నీ ఊపిరి పోయే ముందు అప్పుడు వస్తాడు దేవదూత, వచ్చి నవ్వి నేను దేవదూతని కాదు వెలుగుదూతని అబద్ధం చెప్పాను అంటాడు. అప్పుడేమైపోతావు? వాక్యం సత్యమమ్మా. యోహాను తన మొదటి పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 9వ వచనంలో ఇలా అన్నాడు, మనము మన పాపములను ఒప్పుకొనేడలా ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక ప్రతి పాపాన్ని క్షమించి సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తారని చెప్పాడు కదా. నువ్వు ఒప్పుకున్నావా లేదా? ఒప్పుకున్నాను. ఆయన క్షమిస్తాడా లేదా? ఆయన గుణలక్షణాలు నమ్మటం లేదా నువ్వు అంటాడు. ఒక మాట అంటాను, దేవుడే తన వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మనల్ని దర్శించకపోయి ఉంటే మనం దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళం కావు. మనంతటా మనం రక్షించబడ్డాము అనుకుంటే పొరపాటు. ఆత్మకు విధేయత చూపించామంతే, వాక్యం వినడానికి విధేయత చూపించాం అంతవరకే. కానీ దేవుడు ఖచ్చితంగా లేఖనంలో మనకు కనపడతాడు. ఆయన ప్రత్యక్షత కనపడుద్ది, ఆయన స్వరూప స్వభావాలు కనపడతాయి, ఆయన ముఖదర్శనం కనపడుద్ది లేఖనంలో. నాకు కూడా చరిత్రలు ఎవరైనా రాస్తే బాగుండు అని అనిపించేది. అనిపిస్తే ఖలీల్ గిబ్రాన్ ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో ఆయన మగ్దలేనా ఇంటి బయట వెలుపల తోటలో చెట్టుకు ఆనుకుని నిలబడినట్టు ఆయన ఎలా ఉన్నాడు, ఆయన రూపం ఎలా ఉన్నాడు చూసి రాస్తూ ఉంటే, చిన్నవాడిని రక్షించబడిన తొలి రోజులయ్యి బా ఎంత పరవశించిపోయాను, దేవుడు భలే రాశాడు, ఈయన భలే వర్ణించాడని. తర్వాత అర్థమైంది, బహుశా బిల్లీ గ్రాహం గారు అన్నారో చార్లెస్ స్పర్జనే అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ప్రభువు ఒక చిత్రకారుడు లేని రోజుల్లో పుట్టాడు. చాలా జాగ్రత్త తీసుకున్నాడంట. ఏ చిత్రకారుడు ఉన్నా తన రూపం చిత్రిస్తాడు. చిత్రకారులను ఎవరిని పుట్టించకుండా ఆయన పుట్టాడంట. ప్రపంచ చరిత్రను సృష్టించే దేవుడు ఆయన చిత్రకారులు లేని దినాన పుట్టాడు కాబట్టి ఆయన ముఖరూపంగానే ఆయన రూపంగానే ఎవరు చేయలేదు. అప్పటికి టెక్నాలజీ కూడా రాలా, ఫోటోలు కూడా రాలా. అంతేకాదు శిల్పులు కూడా లేని కాలంలో పుట్టాడట ఆయన. లేకపోతే ఇప్పుడు మనం ఆయన్ని తెగ కొలిసేద్దు. ఏదో ఒక గుడ దొరికింది,
అది ఆయన రక్తం అంట అని అంటే అసలు అది చూడాలని సెల్ ఫోన్లు ఎంతమంది ఎతుకుతూ ఉంటారు. తీరా చూస్తే 100 ఏళ్ల ముసలోళ్ళలాగా ఉంటుంది బొమ్మ. ముఖదర్శనం అంటే అది కాదు. నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను అన్నాడు. సాన్నిహిత్యాన్ని చూపిస్తుంది, ప్రత్యక్షతను చూపిస్తుంది, దేవుని గుణలక్షణాలను భూమి మీద చూపిస్తుంది. ఒకరోజు నిత్యత్వానికి వెళ్ళాక ఖచ్చితంగా ఆయన ముఖాన్ని మనం చూస్తాం. ఎందుకంటే ఇప్పటికీ పునరుద్ధాన దేహంతోనే ఉన్నాడు ఆయన. చూడబోతున్నాం. ఆఖరిది 112వ కీర్తన. నాలుగో వచనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు. యథార్థవంతులకు ఉండే లక్షణాలు చెప్తున్నాడు కూడా ఇక్కడ, తర్వాత చూద్దాం అది. కానీ చీకటిలో వెలుగు పుట్టును. నిన్నటి దినం, నిన్న రాత్రి అంటే నిన్న కాదు, మొన్న ఫ్రైడే నైట్ నేను ఎగినపాడు వెళ్ళి వాకింగ్ చెప్పి గుడివాడ వచ్చాను. గుడివాడ వచ్చి సెల్ ఫోన్ ఆన్ చేశాను. పాస్టర్స్ గ్రూప్లో ఒక 40 సంవత్సరాల క్రితం సేవ చేసి బావా అని పిలిచేవాడు. మా చెల్లి ఎలా ఉందనేవాడు. ఇంటికి వచ్చేవాడు, తన భార్య పిల్లల్ని తీసుకుని వచ్చేవాడు. చనిపోయాడని తెలిసింది. నేను బయలుదేరి వెళ్ళబోతునేటప్పుడు దానికి ముందే ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే అంటే ఈవినింగ్ 6 ఆ ప్రాంతంలో ఫోన్ వచ్చింది. అన్నయ్య, రికార్డింగ్కి వెళ్తున్నాము. డానియల్ గారు, సుధీర్ గారు రికార్డింగ్కి వెళ్ళాలి. సుధీర్కి బాల సయాటిక పెయిన్ ఎక్కువైపోయింది, ఇప్పుడు వాడు రాలేడు అంటే కారు ఏదైనా ఎంగేజ్ చేసుకుంటే సరిపోయేది కదా అన్న. రాజుకు ఫోన్ చేశాము, ముందు శ్రీనుకు ఫోన్ చేశాం. శ్రీను, ఒరే బాబు నాకు శనివారం వాక్యం చెప్పాలరా, నేను చూసుకోవాలి వాక్యం, నేను రాలేనురా అన్నాడు. రాజుకు ఫోన్ చేస్తుంటే రాజు లిఫ్ట్ చేయట్లేదు అన్న. సరేనని నేను రాజుకు ఫోన్ చేస్తే రాజు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలే. సుధీర్కి ఫోన్ చేశా, బయలుదేరు లేట్ అవుతుంది కదా, కారు ఏదైనా మాట్లాడుకుని వెళ్ళిపో అన్న. ఈలోగా మళ్ళీ రాజు ఫోన్ చేశాడు. ఫోన్ ఏంటి అన్నయ్య అన్నాడు. ఇది పరిస్థితి. నేను వెళ్తాను అన్నయ్య, ఇప్పుడు వెళ్తాను, వెళ్ళి తీసుకెళ్తాను. ముందు డానీ ఫోన్ చేసినప్పుడు కళ్యాణి అందంట, అన్న మా కారు గుంటూరు దాకా వెళ్ళొద్దంటారా అందంట. అది ఆయనకి వినపడలా. సరే ఈయన వెళ్ళాడు, ఎక్కించుకున్నాడు, గుంటూరు వెళ్ళారు, పాటలు పాడారు, అది రికార్డ్ అయింది, ట్రాక్ తయారవుతూ ఉంది. బయలుదేరి వస్తున్నారు 1:30కి. సరిగ్గా బెంజ్ సర్కిల్ దగ్గరికి వచ్చేటప్పటికి కారులో నుంచి పొగలు వచ్చేసినాయి. కారు రోడ్డు పక్క తీసి ఆపారు. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి కారు? ఇక పని చేయట్లా. ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి? రాత్రి 1:30 నిలబడి ఆలోచిస్తున్నారు ముగ్గురు, రాజు, సుధీరు, డానీ ముగ్గురు. ఎవరో 2 కుర్రాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారంట. ఏమైంది సార్ అని. పొగలొచ్చినాయని దగ్గరికి వచ్చి బాయినెట్ ఎత్తి కరెక్ట్గా ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం చూసి దాన్ని బాగు చేసి స్టార్ట్ చేసి వెళ్ళరండి సార్ అన్నారట. చీకట్లో ఏం పుట్టింది? ఇప్పటికీ తన కార్యాలు చేయడానికి దేవుడు సమర్థుడు కాడా? ఆ దేవుడు మన దేవుడు కాడా? చీకటి వస్తుంది ఖచ్చితంగా, బలహీనతలు వస్తాయి ఖచ్చితంగా. బలపరచడం అంటే బలహీనత వచ్చినప్పుడేగా. వెలుగు పుడితే చీకటేగా ఉండేది. ఈ అనుభవాలన్నీ వస్తాయి యథార్థవంతులకి. ఎందుకంటే లోకంలో ఒక నానుడు ఉంది, యథార్థవాది
అంతేగా. వాళ్ళు లోకం అంతా తప్పు చేస్తుందని నమ్ముతారు కాబట్టి మనం యథార్థం చెప్తున్నా కూడా యథార్థం అనుకోరాళ్ళు, దాన్ని కూడా అపార్థం చేసుకుంటారు. అక్కడ కూడా దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉంటాడు అని. కాబట్టి యథార్థవంతుల గురించి ఇంకా చెప్పుకోవడానికి 10, 12 దొరుకుతాయి. ఇవి మాత్రం చాలు. వచ్చే వారం యథార్థవంతుల ప్రవర్తనకి అనిచ్చిన మేనిఫెస్టో ఏంటో చూద్దాం. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. భూమి మీద నా ప్రియరక్షకుని జీవితం ఎంత యథార్థమైందో చెప్పడానికి వీలు కాదు. జననం మొదలుకొని మరణం వరకు, పునరుద్ధానం, ఆరోహణం, ఇవన్నీ చూసినప్పుడు అన్ని విషయాలలో నా ప్రియరక్షకుడు యథార్థవంతుడు. తన పిల్లలు కూడా అలా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసుని బలపరిచినందుకు రుణస్తుడిని. ముందున్న సమయం యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.